మూడోసారి మోడీ గెలిచిన తర్వాత జూన్ 10వ తారీఖు వరకల్లా ఖచ్చితంగా అంటే 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది టైం. అంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి థర్డ్ టైం 2 సంవత్సరాలు అయితే కావడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఏ విధంగా అంటే పనితనం ఎట్లా ఉంది, ఏ మంత్రులు ఏ విధంగా పని చేశారు, ఏ మంత్రులకు ఏ శాఖలు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ప్రజెంట్ మనం చేయాల్సిన పనులేంటి, మిగిలిన పనులేంటి, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే టైంకి మనం ఏ పనులు కంప్లీట్ చేసి జనాల దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని వస్తుంది, జెన్జీ ఏ విధంగా వాటికి అట్రాక్ట్ అవుతుంది, తర్వాత అంటే వివిధ అంశాలకు సంబంధించి చూసుకుంటే మంత్రులు సహాయ మంత్రులు ఇంచుమించు 70 మంది వరకు కూడా అందులో సమావేశం అయితే ప్రజెంట్ కావడం జరుగుతుంది. సో ఓవరాల్గా అంటే మంత్రుల పునర్వ్యవస్థీకరణ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసేస్తారని కూడా ఉత్కంఠగా మారడం జరిగింది. అంటే జూన్ 10వ తారీఖు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మూడోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అంటే చాలా ఇంపార్టెంట్. అంటే 3 సంవత్సరాలు అంటే కంటిన్యూగా 3 టైమ్స్ ప్రభుత్వంలో ఉన్నాక నెక్స్ట్ జనాలు నెక్స్ట్ ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి కూడా మోడీ యొక్క అభిప్రాయం. సో దీనిని చాలా ఇంపార్టెంట్ అంటే ఇదే మెయిన్ ఎజెండాగా ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఇంచుమించు 4 నుంచి 5 గంటల వరకు సమావేశం జరగవచ్చని చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా 70 మంది మంత్రులు సహాయ మంత్రులు అందరూ కలిసి 70 మంది అయితే ఉండడం జరిగింది. సో కంప్లీట్గా ఈరోజు చూసుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే దీని తర్వాత ఏ విధంగా అంటే ప్రజెంట్ ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ దేశానికి పిలుపునివ్వడం జరిగింది. అంటే పొదుపు మంత్రాన్ని పాటించమని. ఈ పొదుపు మంత్రం ఏ విధంగా అమల్లో అవుతుంది, పొదుపు మంత్రం చెప్పిన తర్వాత అనౌన్స్మెంట్ తర్వాత ఏమైనా లాభం ఉందా, అంటే దానివల్ల ఎంతవరకు వచ్చింది, అంటే ఎంతవరకు దాని స్ట్రాటజీ ఏ విధంగా అప్లై చేశారు, ఏ విధంగా వచ్చింది, నెక్స్ట్ చమురు విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, తర్వాత గ్యాస్కి సంబంధించిన కష్టాలు ఏ విధంగా ఉంటాయి, నిత్యావసర వస్తువులు ఏ విధంగా దాని అంటే నిత్యావసర వస్తువులను రేట్ ఎక్కువగా పెరగకుండా ఏం చేయాలి, ద్రవ్యోల్బణం పెరగకుండా దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి, ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి. నిన్న రాహుల్ గాంధీ కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది, దేశంలో మిడిల్ క్లాస్లకు అయితే ఒక పెద్ద తుఫాన్ వస్తుందని చెప్పడం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయింది. సో ఈ విధంగా మిడిల్ క్లాస్కి నిజంగానే ఒక ఆర్థిక సంక్షోభం వస్తుందా, దాన్ని ఎదుర్కోవాలంటే మనం చేయాల్సిన పనులేంది, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పైన కూడా అంటే ఆల్రెడీ కంటిన్యూగా 3 ఇయర్స్ నుంచి మనమే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన అంటే పెండింగ్ పనుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఏ మంత్రులు పని చేయడం లేదు, ఏ మంత్రులు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు పనుల పైన, ఏ మంత్రులకు క్రెడిబిలిటీ లేదు అనే విషయంలో కూడా చర్చ జరుగుతున్నట్టయితే మనం చూస్తున్నాము. సో మీటింగ్ తర్వాత మంత్రుల పునర్వ్యవస్థీకరణ అయితే జరుగుతుంది. కొత్త మంత్రులు యాడ్ అయ్యే అవకాశం ఉంది, కొంత మంత్రులు అయితే వెళ్ళే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అంటే ఎక్స్పర్ట్లు కూడా చెప్పడం జరిగింది, మోడీ మంత్రుల శాఖలను కానీ మంత్రులను చేంజ్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఓటమి చూస్తాడని చెప్పేసి కూడా చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఇప్పుడు జెన్జీ ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. మెల్లగా కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ అనేది ఒక మంచి అంటే బాగా వైరల్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా దేశాన్ని మాత్రం అంటే ఒకటే రోజులో 1 మిలియన్ ఫాలోవర్స్ రావడం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ కాక్రోచ్ పార్టీ అంటే దాన్ని అరికట్టకపోతే ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ నేపాల్ ప్రధాని ఏ విధంగా జెన్జీ ఊపుతో గెలవడం జరిగిందో, రాఘవ్ చెడ్డా ఏ విధంగా జెన్జీతోని నెటిజన్స్ను ఆకట్టుకున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా జరగవచ్చు. తర్వాత తమిళనాడులో విజయం కూడా జెన్జీ ఎఫెక్ట్తోనే అలా అంటే నెట్ అండ్ జెన్జీ ఎఫెక్ట్తోనే ఎక్కువగా జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నిటిని కలిపి ఆలోచించాలి, ఒక ఆలోచన జరిపి ముందుకెళ్ళాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ కార్యాచరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మోడీ అత్యవసరంగా భేటీ పెట్టడం జరిగింది 70 మంత్రులతో కలిపి. సో దాని అవుట్కమ్స్ ఏంటి అనేది కొద్దిసేపట్లోనే మనకు తెలవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే అయితే మోడీ మొత్తం మీద ఎవరన్నా గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. విదేశీ పర్యటన తర్వాత రాగానే మళ్ళీ ఇది స్టార్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెన్స్ ప్రజెంట్ ఇస్తున్నాడో ఆ మీటింగ్ అనేది చూడొచ్చు. సో అందరూ అంటే ముఖ్యమైన నేతలందరూ కూడా మీటింగ్ అయితే హాజరవ్వడం జరిగింది. ఎవరు మంత్రులు ఉంటారు, ఎవరు మంత్రులు వెళ్ళిపోతారు, కొత్తగా ఏ మంత్రులు ఆడవుతారు అనేది మీటింగ్ తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అందరు మంత్రుల్లో బీజేపీ లీడర్స్లో అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న లీడర్స్లో కూడా ఉత్కంఠ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. అంటే ఎవరెవరు ప్రజెంట్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు అనేది వెరిఫికేషన్ చేస్తున్నారు అనేసి ప్రజెంట్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ శ్రీకాంత్తో రవి, పల్లవి టీవీ.